వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో షడ్గ్రహ కూటమి వస్తూ ఉన్నది. అనగా 6 గ్రహాలు ఒక రాశిలో కూడి కొంతకాలం పాటు ఉండబోతూ ఉన్నాయి. అయితే ఇది కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే, ఈ షడ్గ్రహ కూటమి కొన్ని వందల సంవత్సరాలకి కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వస్తుందని, లేకపోతే దీనివల్ల విపరీతమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కొనవలసి వస్తుందని, ఇలా అనేక రకాలైనటువంటి అపోహలు కొంత ప్రచారంలో ఉన్నాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ 4 గ్రహాలు కూడి ఉండడం, త్రిగ్రహ కూటమి అయితే చాలా రెగ్యులర్గా వస్తుంది. పంచగ్రహ కూటమి కొంత రేర్, 5-6 నెలలకు వస్తుంది. షడ్గ్రహ కూటమి మరీ రేర్, కానీ ఇది రాకపోవడం అన్నది ఏమీ లేదు. కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. కుంభమేళా జరిగిన తర్వాత వచ్చింది. లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి అపోహలు ఉండొచ్చు. కానీ మనం ఇందులో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, అసలు దీనివల్ల వచ్చేటువంటి విపత్తులు ఏంటి అన్నది ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో మనం ఆ లింక్ని పొందుపరచడం జరిగింది. అందులో కూడా మనం ఒకటే చెప్పాం. అయితే ఈ పంచగ్రహ కూటములు షడ్గ్రహ కూటములు పట్టినప్పుడు ఏంటంటే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. కొంతమంది మీరు గమనించండి, ఒక నెల రోజుల ముందు ఏదో సమ్ హెచ్ఎంపివి వైరస్ అనేదో వచ్చింది. ఇది కరోనా కంటే భయంకరంగా ఉంటుంది, ఈ షడ్గ్రహ కూటమి వల్ల ఇది వస్తుంది అనే దుష్ప్రచారం కూడా జరిగింది. ఆ టైంలోనే మనం చేసాం, అసలు అటువంటిది ఏమీ లేదు, అంత భయపడాల్సిన అవసరం లేదు అని. ఆ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి ఆ వీడియో. అది దేశ కాలమానాలపై ఏ విధంగా ప్రభావితం ఉంటుంది అన్నది అందులో బ్రీఫ్గా చెప్పాను, చాలా వివరంగా. అలాగే అందులో ఒక మాట చెప్పాను, మరి ద్వాదశ రాశుల వారికి షడ్గ్రహ కూటమి అన్నది ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది అన్నది మనం వివరంగా వీడియో చేసుకుందామని చెప్పాను. సో ఈ షడ్గ్రహ కూటమి అన్నది ఏమిటంటే, షడ్గ్రహ కూటమి అంటే మళ్ళీ ఒకసారి చూస్తే, మీన రాశి యందు మార్చి నెల 28వ తారీఖున పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి చంద్రుడు ప్రవేశించిన తర్వాత చంద్రుడితో కలుపుకొని, అనగా చంద్రుడు, రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, శనేశ్వరుడు, ఈ 6 గ్రహాలు కలిపి మీనరాశి యందు ఉండబోతూ ఉన్నాయి. సరే, ఈ 6 గ్రహాలు కూడడం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది, ఇందులో ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది, పడుతుందా అంటే నిజంగా అంటే నిజంగా పడుతుంది. ఏ రాశుల వారికి దురదృష్టం, నిజానికి అది దురదృష్టం అనకూడదు, కానీ ఏదైనా కొంత విపత్కరమైనటువంటి స్థానాల్లో కనుక ఈ గ్రహాలు పడితే అది కొంత ఇబ్బందే. కాబట్టి ఏ రాశులకి ఇది మంచిది, ఏ రాశులకి చెడు అనేటువంటిది మనం తెలుసుకుంటే, ఈ రాశులకి మంచిది అని నేను చెప్పేశాను అనుకోండి, మీరు పూర్తిగా చూడట్లా మానేస్తున్నారు. ఏ రాశులకి చెడు అని చెప్పేసినా కూడా మీరు చూడట్లా మానేస్తున్నారు. ఎందుకు? మంచి అయితే మంచి ఉంది, చెడైతే ఇక చెడే కాబట్టి వినేదే ఉందని మానేస్తున్నారు. అలా కాకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. మకర రాశి వారికి మరలా ఈ షడ్గ్రహ కూటమి ఏం చేస్తుంది, మిశ్రమమైనటువంటి ఫలదాత. నిజానికి చెప్పాలంటే దీంట్లో 70% శుభ ఫలితాలే ఉన్నప్పటికీ, అంటే రవి, శనేశ్వరుడు ఈ 2 గ్రహాలు చాలా యోగిస్తూ ఉంటాయి. మిగతా గ్రహాలు మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి ఈ మకర రాశి వారికి ఇది మిశ్రమమైనటువంటి కాలం, అంత చెడు కాదు. అలాగే ఒక 50-60% మంచే జరుగుతుంది, కానీ చెడేమీ జరగదు. కానీ షడ్గ్రహ కూటమి రావడం వల్ల అయితే వీళ్ళకి ఏం కొత్త మార్పులు రావు. వచ్చిన అడపాదడప ఏదైనా చిన్న ఇంక్రిమెంట్లు కానీ చిన్న చిన్న ఆనందాలు వీళ్ళు పొందలేకపోయినటువంటివి ఏమైనా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకటి జరుగుతుంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు బాధపడడం అన్నది మీకు కనబడుతూ ఉంటుంది. అదొకటి మకర రాశి వారికి ఉంటుంది. ఇక కుంభరాశి వారి స్థితిగతులు కూడా సాధారణమే. ఇక్కడ 2వ స్థానంలో షడ్గ్రహ కూటమి పట్టడం వల్ల కుంభరాశికి ఏమంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉండవు. 2వ స్థానం ఏంటంటే మణిర్ముక్త ఫలం స్వర్ణం రత్నధాతు కదంబకం అన్నారు. ఇక్కడ 2వ స్థానంలో ఏదైనా గ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల ఏ పని చేసినా బెడిసి కొడుతూ ఉంటుంది. అయితే అది ఆల్మోస్ట్ వీళ్ళకి చాలా కాలం నుండి అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఏ పని తలపెట్టినా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సరే, ఇది మనం అనుకున్నాం కదా, అవుతుందో అవ్వకపోతుందో అన్న భావనకు వచ్చేసినటువంటి వారు ఉంటారు. వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో షడ్గ్రహ కూటమి వస్తూ ఉన్నది. అనగా 6 గ్రహాలు ఒక రాశిలో కూడి కొంతకాలం పాటు ఉండబోతూ ఉన్నాయి. అయితే ఇది కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే, ఈ షడ్గ్రహ కూటమి కొన్ని వందల సంవత్సరాలకి కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వస్తుందని, లేకపోతే దీనివల్ల విపరీతమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కొనవలసి వస్తుందని, ఇలా అనేక రకాలైనటువంటి అపోహలు కొంత ప్రచారంలో ఉన్నాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ 4 గ్రహాలు కూడి ఉండడం, త్రిగ్రహ కూటమి అయితే చాలా రెగ్యులర్గా వస్తుంది. పంచగ్రహ కూటమి కొంత రేర్, 5-6 నెలలకు వస్తుంది.
షడ్గ్రహ కూటమి మరీ రేర్, కానీ ఇది రాకపోవడం అన్నది ఏమీ లేదు. కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. కుంభమేళా జరిగిన తర్వాత వచ్చింది. లేకపోతే ఇంకా ఇంకా రకరకాలైనటువంటి అపోహలు ఉండొచ్చు. కానీ మనం ఇందులో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, అసలు దీనివల్ల వచ్చేటువంటి విపత్తులు ఏంటి అన్నది ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో మనం ఆ లింక్ని పొందుపరచడం జరిగింది. అందులో కూడా మనం ఒకటే చెప్పాం. అయితే ఈ పంచగ్రహ కూటములు, షడ్గ్రహ కూటములు పట్టినప్పుడు ఏంటంటే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. కొంతమంది మీరు గమనించండి, ఒక నెల రోజుల ముందు ఏదో సమ్ హెచ్ఎంపివి వైరస్ అనేదో వచ్చింది. ఇది కరోనా కంటే భయంకరంగా ఉంటుంది, ఈ షడ్గ్రహ కూటమి వల్ల ఇది వస్తుంది అనే దుష్ప్రచారం కూడా జరిగింది. ఆ టైంలోనే మనం చేసాం, అసలు అటువంటిది ఏమీ లేదు, అంత భయపడాల్సిన అవసరం లేదు అని. ఆ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి ఆ వీడియో. అది దేశ కాలమానాలపై ఏ విధంగా ప్రభావితం ఉంటుంది అన్నది అందులో బ్రీఫ్గా చెప్పాను, చాలా వివరంగా. అలాగే అందులో ఒక మాట చెప్పాను, మరి ద్వాదశ రాశుల వారికి షడ్గ్రహ కూటమి అన్నది ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది అన్నది మనం వివరంగా వీడియో చేసుకుందామని చెప్పాను. సో ఈ షడ్గ్రహ కూటమి అన్నది ఏమిటంటే, షడ్గ్రహ కూటమి అంటే మళ్ళీ ఒకసారి చూస్తే మీన రాశి యందు మార్చి నెల 28వ తారీఖున పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి చంద్రుడు ప్రవేశించిన తర్వాత చంద్రుడితో కలుపుకొని, అనగా చంద్రుడు, రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, శనేశ్వరుడు, ఈ 6 గ్రహాలు కలిపి మీనరాశి యందు ఉండబోతూ ఉన్నాయి. సరే, ఈ 6 గ్రహాలు కూడడం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది, ఇందులో ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది, పడుతుందా అంటే నిజంగా పడుతుంది. ఏ రాశుల వారికి దురదృష్టం, నిజానికి అది దురదృష్టం అనకూడదు, కానీ ఏదైనా కొంత విపత్కరమైనటువంటి స్థానాల్లో కనుక ఈ గ్రహాలు పడితే అది కొంత ఇబ్బందే. కాబట్టి ఏ రాశులకి ఇది మంచిది, ఏ రాశులకి చెడు అనేటువంటిది మనం తెలుసుకుంటే, ఈ రాశులకి మంచిది అని నేను చెప్పేశాను అనుకోండి, మీరు పూర్తిగా చూడట్లా మానేస్తున్నారు. ఏ రాశులకి చెడు అని చెప్పేసినా కూడా మీరు చూడట్లా మానేస్తున్నారు. ఎందుకు? మంచి అయితే మంచి ఉంది, చెడైతే ఇక చెడే కాబట్టి వినేదే ఉందని మానేస్తున్నారు. అలా కాకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి.